హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక నిజంగా చిలుక ప్రవీణ్ మరో కొత్త కథ అల్లిండు. అది ఏంటంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు దానికి విషయానికి సంబంధించిన విషయం ఏంటంటే అసలు ఈయన ఏం కథ అల్లుతాడు, తీన్మార్ మల్లన్న పైన రోజుకో కథలు కస్తుండు. అసలు ఏంది దానికి సంబంధించిన విషయం ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒకసారి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఇక ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడిండు, అసలు దేనికి సంబంధించిన విషయం మాట్లాడింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ములుగు సీతక్క, మినిస్టర్ సీతక్క ఉన్నది కదా, సీతక్కకు సంబంధించిన విషయము అయితే తీన్మార్ మల్లన్నట సీతక్కను బ్లాక్మెయిల్ చేస్తానట. అది ఏ రకంగా అంటే సీతక్క పిఏ ఉన్నాడు కదా, సీతక్క పిఏ తీన్మార్ మల్లన్నకు పరిచయం అట. అది ఏ రకమైన పరిచయం అంటే అక్కడ మున్నూరు కాపట. ఇప్పుడు పిఏ మున్నూరు కాపట, తీన్మార్ మల్లన్న మున్నూరు కాపు. కాబట్టి ఈయనకు కాపులు అంటే కొంచెం ఏది ఒక ఎలర్జీ ఉన్నట్టుంది. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంటే కొంచెం ఎలర్జీ ఉన్నట్టుంది ఈయనకు, డస్ట్ ఎలర్జీ లెక్క ఈ కులం ఎలర్జీ ఉన్నట్టుంది ఈయనకు. చిలుక ప్రవీణ్కు ఈయన కులం ఎలర్జీ ఉన్నట్టుంది, అందుకే కాపులు అంటే పడది. ఈయన ఇప్పుడు ధర్మపురి అరవింద్ అన్న, అటు నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ అన్న పడది, ఇటు బండి సంజయ్ అన్న పడది. బండి సంజయ్ని పట్టుకుని గుండు సంజయ్ అంటాడు, లేకపోతే ఇష్టం ఉన్నట్టు మాట మాట్లాడతాడు. ఈయన గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతాడు, అసలు బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన గతంలో ఏం మాట మాట్లాడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతుండు, ఇప్పుడు ఏ స్టాండ్ మీద నిలబడ్డాడు, ఈయన వెనుకున్నది ఎవరో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే ముందుగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోను వీలైనంత వరకు షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులో కానీ, ఫేస్బుక్లో కానీ వివిధ సోషల్ మీడియా మాధ్యమంలో మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయని మర్చిపోద్దు. ఇక సీతక్క పిఏ మున్నూరు కాపు అయితే ఈ సీతక్క పిఏ ద్వారా తీన్మార్ మల్లన్న ఆ సీతక్కకు సంబంధించిన మినిస్టర్ సీతక్క ఎవరైతే ఉన్నారో ఆ సీతక్కకు సంబంధించిన విషయాలను ఆ పిఏ ద్వారా తెప్పించుకొని తీన్మార్ మల్లన్న అంటే మొన్న బయటపడ్డది కదా, ఏది ఇసుక దందాకును సీతక్కకు సంబంధం ఉందని ఒక వీడియో బయటపడ్డది కదా, ఆ వీడియోను అడ్డం పెట్టుకొని వీడియోను పిఏ ద్వారా తెప్పించుకొని తీన్మార్ మల్లన్న అక్క మరి ఏ విధంగా అన్ని ఛానళ్ళలో వచ్చేటట్టు ఉంది, ఏం చేద్దామని తీన్మార్ మల్లన్నట సీతక్కను బ్లాక్మెయిల్ చేసిండని ఏదో కథలకు వచ్చిండు. సరే ఓకే, ఇప్పుడు మున్నూరు కాపైనంత మాత్రాన ఇప్పుడు సీతక్క తీన్మార్ మల్లన్న నమ్మకుండా పోతుందా, లేకపోతే పిఎన్ నమ్మకుండా చేద్దామన్నా నీ ప్లాన్ నాకు ఏం అర్థం కాదు. అసలు గతంలో కూడా నువ్వు ఏం మాట్లాడినావు, ఇప్పుడు మున్నూరు కాపాడినంత మాత్రాన ఓలకోళ్ళు సపోర్ట్ చేసుకుంటారా, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అక్కడిది ఇక్కడ పాస్ అవుతుందా, ఇక్కడిది అక్కడ పాస్ అవుతుందా, లేకపోతే నీ ఉద్దేశం ఏందన్నది నాకు అర్థం కాలే. గతంలో ఏం మాట్లాడినావు, ఇప్పుడు మారుతి రావు అని ఉన్నాడని, మారుతి రావు అంటే అరే మళ్ళీగా మారుతి రావు అన్న మాత్రాన ఇప్పుడు మారుతి రావు అన్న ఎంత మంచోడు అంటే అని అన్నావు. నువ్వేమన్నావు, మారుతి రావణ్ అంటే ఎంత మంచోడు, అరే పేరు చివరిలో రావునంత మాత్రాన మళ్ళీ లంగలైపోతారా అని మాట్లాడినావు. ఇప్పుడు మున్నూరు కాపులంతా లంగలేనా మరి నువ్వు మాట్లాడే మాటలకు? ఇప్పుడు మున్నూరు కాపు అంటే ఎక్కడికెక్కడికో లింకు పెట్టి మున్నూరు కాపు ఇటు బండి సంజయ్ మున్నూరు కాపు కాబట్టి సపోర్ట్ చేస్తుండు, ఇటు ధర్మపురి అరవింద్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు, లేకపోతే ఇంకా లక్ష్మణ్ మున్నూరు కాపు కాబట్టి సపోర్ట్ చేస్తుండని ఏదో కథలకు వస్తున్నాయి. ఇప్పుడు మున్నూరు కాపు ఇలా అందరూ మున్నూరు కాపులు బీసీలు కాదంటావు, మున్నూరు కాపులు పటేళ్ళు అంటావు, లేకపోతే మున్నూరు కాపులు బీసీలు కాదు అసలు ఓసీలల్లా వీళ్ళు ఓసీలు అంటావు, లేకపోతే ఇంకేమో పట్వారీ వ్యవస్థ అంటావు, ఏమేమో మాట్లాడుతున్నావు. అసలు ఒక కులానికి సంబంధించి ఇంత కించపరిచే మాటలు మాట్లాడుతున్నావు. అసలు ఏ విధంగా మాట్లాడుతున్నావు నాకు అర్థం కాని విషయం అది. అంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని అలా కించపరచడానికి నీకు ఏం అధికారం ఉన్నది, లేకపోతే నువ్వు కులానికి శిక్ష ఎందుకు పెడుతున్నావు అనేది నాకు తెలియదు. గతంలో కూడా నువ్వు మాట్లాడినావు, ఇప్పుడే చెప్పినావు మారుతి రావు అంటే నిజంగా మళ్ళీ అందరూ అలా లంగలుంటారా, నువ్వు రావున్నంత మాత్రాన లంగలైపోతారంటావు. మరి నువ్వు చేసేది ఏంది, ఇప్పుడు నువ్వు చేసేది ఏంది? నువ్వు గతంలో ఏం చేసినావు, విశ్వనాథన్ మహారాజుకు వీడియోలు నీ ఛానళ్ళు ఉన్నాయి, చాలా మటుకు నీ వీడియోలు ఉన్నాయి. ఎందుకంటే నీ బహుజనవాదం అంటావు, జై భీమ్ అంటావు, సరే ఓకే. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని కూడా చాలా నీ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అది చూసినాం కూడా. దానికి సంబంధించి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి సంబంధించినవి కూడా అది చూసినాము. తర్వాత నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను పార్టీలోకి వస్తాను 3 సార్లు అడగడం తెలుసు, అది తెలిసిన విషయమే. ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను 3 సార్లు అడిగితే 3 సార్లు 2-3 సార్లు అడిగితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నీ చిల్లర పనులు, నీ చిల్లర కథలు చూసి, బ్లాక్మెయిల్ దందాలు చూసి, ఇవన్నీ చూసి ఇటువంటి వాడు మనకు అద్దని దూరం పెట్టేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఆ దూరం పెట్టినందుకు ఆయన మీద కూడా వీడియోలు చేసినాడు. ఆయన మీద వీడియోలు చేస్తేనే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, ఇప్పుడు ఎవరెవరైతే పేర్లు చెప్పుకొని ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నావో, నువ్వు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నిన్ను అసహించుకొని నీ వీడియోస్ పెట్టారు. నువ్వు వాళ్ళ మీద కూడా ఏం మాట్లాడినావు, అసలు వాడు ఎటువంటి వాడు, వీడెటువంటి వాడు, అందరూ నన్ను వాడుకున్నారు, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు వ్యతిరేకంగా తిరిగినందుకే నా మీద వీడియో పెట్టి నన్నే బ్లాక్మెయిల్ చేసిరు, నన్నే లంఘం చేసిరు, వీళ్ళు లంగబాడుకోవాలి అది ఇదని మాట్లాడినావు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు. ఆ వీడియోలు కూడా, నా ఆడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తా.
అది నువ్వు ఎవరి గురించి మాట్లాడినావు ఏం కథ ఏందని చెప్తా. నీ బహుజనవాదం అన్నావు కదా. ఇప్పుడు రైట్ టు రీకాల్ అన్నాడు తీర్మానం మల్లన్న. నువ్వు రైట్ టు రీకాల్ ఏదిరా మళ్ళీ కానీ మాట్లాడుతున్నావు కదా. రైట్ టు రీకాల్ కాదు. ఇప్పుడు తీర్మానం మల్లన్న అధికారంలో ఉండి ప్రజలకేమీ హామీ ఇవ్వలేదు. ఇలాంటి రైట్ టు రీకాల్ లాంటి పద్ధతులు వస్తే బాగుంటుంది, ఒకవేళ నేను అధికారంలోకి వస్తే తీసుకొస్తా అని చెప్పిండు. ముఖ్యమంత్రి స్థాయిగా అధికారంలోకి వస్తే తీసుకొస్తా అని చెప్పిండు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఒకటి. సరే, ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా బహుజనవాదం అంటే, మరి బీఆర్ఎస్ పార్టీలో బహుజనవాదం ఉన్నదా? ఏ బహుజనవాదం? నువ్వు గతంలో కూడా రావును తిట్టినావు, కేసీఆర్ను కూడా ఏమన్నావు అన్నది కూడా నీ వీడియోలు ఉన్నాయి. నీకు సంబంధించిన వీడియోలు, నువ్వు మాట్లాడిన వీడియోలే. కేసీఆర్ను గతంలో ఏమన్నావు, ఇప్పుడు ఎందుకు అంటున్నావు? దీని వెనుక కారణం ఏంటిది? అసలు ఇప్పుడు కేసీఆర్ను జోకడానికి ముఖ్య కారణం ఏంటిది? కేసీఆరే మళ్ళీ రావాలి, నిజంగా కేసీఆరే ఏం తప్పులు చేయాలన్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నావు. సరే, ఒకసారి నువ్వు విందాం. గతంలో కూడా సీతక్క గురించి ఏం మాట్లాడినావు, సీతక్క గురించి లైవ్లో కాల్ చేసి నువ్వు ఏం మాట్లాడినావు, అసలు ఎటువంటి కబ్జాలు చేస్తుంది, ఎటువంటి ఏది తస్లిమను దగ్గర ముందు పెట్టుకొని ఎటువంటి సీతక్క కబ్జాలు చేస్తున్నా అనేది మాట్లాడినావు. అది కూడా నాకు తెలుసు. ఈయన ఛానల్ పోయి చూడండి మిత్రులారా ఒకసారి. సీతక్క గురించి నేను ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అనేది ఒకసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ములుగు వాసులు ఎవరైతే ఉంటారో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ములుగు సీతక్క పైన ఈయన మాట్లాడే మాటలేంటి, అసలు నిజంగా తీన్మార్ మల్లన్న ఏం చేసిండని కాంగ్రెస్ నాయకులు నమ్మద్దు, ఇటు రేవంత్ రెడ్డి నమ్మద్దు, లేకపోతే సీతక్క నమ్మద్దు. ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్ని చేసినా కానీ తెలంగాణ ప్రజలు తీన్మార్ మల్లన్న వైపే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నీ లెక్క పూటకో మాట మాట్లాడి పూటకో స్టాండ్ మీద నిలిచేవాడు కాదు తీన్మార్ మల్లన్న. పేద ప్రజల పక్షాన కొట్లాడిండు. అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడిండు. నువ్వు కదా అప్పుడు అధికారంలో ఉండి అవినీతి చేసినప్పుడు కదే బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం మాట్లాడినావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు, గతంలో కేసీఆర్ గురించి ఏం మాట్లాడినావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు అనేది మాకు తెలుసు. అంటే నీ స్టాండింగ్ ఏ పార్టీ, నువ్వు ప్రజల పక్షాన ఉంటున్నావా, పార్టీల పక్షాన ఉంటున్నావా, అసలు నీ స్టాండ్ ఏందనేది కూడా నేను చెప్తాను. మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, యూనిస్ ఛానల్ ని ప్రతి ఒక్కరు రోజుకు ఒక 10 మందికో 20 మందికో షేర్ చేయాలి. దాని ద్వారా జరిగే లబ్ధి మాకంటే కూడా తెలంగాణకి ఏం నష్టం జరుగుతుంది, తెలంగాణ మీద ఎలాంటి విష ప్రచారం చేయబోతుండ్రు, కేసీఆర్ ని ముందు పెట్టి తెలంగాణ ప్రజలకు ఏ విధమైన అబద్ధాలు, కేసీఆర్ను ముందట పెట్టి తెలంగాణ ప్రజలకు ఏ విధమైన అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ చూపెట్టబోతుందని నేను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ను ముందట పెట్టి కాదు, 9.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నదా? లేదు కదా. 9.5 సంవత్సరాలు పరిపాలించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిందా? ఇప్పుడు తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజులు మాట్లాడాలి కదా నువ్వు. చెప్పే ప్రయత్నాలు చేస్తాను. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా కావచ్చు, అవన్నిటిని మన ఈ న్యూస్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటామని మరొకసారి చెప్తున్నాం. ఏది ఈయన 9.5 సంవత్సరాలు పరిపాలించి నిజంగా కాళేశ్వరం అనే ప్రాజెక్టు 1,30,000 కోట్లు కట్టి అక్కడ కూలిపోయింది, ఎవరికి అక్కడికి రాకుండా అయిపోయింది. ఈడ అన్నారం బ్యారేజీ ఇవన్నీ ఈ వ్యవస్థలంతా ఎట్లా దెబ్బతిన్నాయి. నిజంగా ఈ లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ఎట్లా సంపద దోచిండు, తెలంగాణ సంపద ఎట్లా దోచిండు, నిజంగా ప్రజల సొమ్ము ఎట్లా దోచిండు, లేకపోతే దళితుల భూములు ఎట్లా గుంజుకున్నాడు. ఎస్సీ సబ్ల నిధులు ఏమైనాయి, 770 కోట్ల రూపాయలు ఏమైనాయి, అసలు 770 కోట్ల రూపాయలకి వెళ్ళి దళిత మంది అనే స్కీమ్ తీసుకొచ్చి నిజంగా 200 కోట్ల రూపాయలు దళితులకు మంచి మిగతా ఈ కోట్ల రూపాయలన్నీ ఏం చేసిండని మాట్లాడలే. ఈయన మాట్లాడట దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని సీఎం పీఠం ఎక్కిన గురించి ఈ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడు. దళితుని ఉప ముఖ్యమంత్రి చేసి 4 నెలలకే దించేసిన రాజయ్య గురించి మాట్లాడు, దళిత సామాజిక వర్గం గురించి. మరి ఈయన ఎవరి గురించి మాట్లాడతారంటే 2 నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నా అన్నది ఈయన చెప్తారట. ఈయనకు కళ్ళ గట్టినట్టుగా ఈయన చెప్తారట. ఈయనకు సంబంధించిన వీడియోస్ మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయాలి. మొన్ననే కేసు అయింది, ఈయన తప్పుడు ప్రచారాలు చేస్తానని మంత్రికి సంబంధించిన కూస రవీందర్ అనే వ్యక్తి ఈయన మీద కేసు పెట్టిండు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాను. ఇక ఈ అంశం సీతక్కకు తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలింగ్, మంత్రి సీతక్క చుట్టూ సొంతల కుట్రలు, ఇవి ములుగు ఎమ్మెల్యే గారు, అదే విధంగా మన రాష్ట్ర మంత్రి గారు ఎమ్మెల్యే సీతక్క గారి చుట్టూ తనకు తెలియకుండా కొన్ని గోతులు దవ్వుతున్నారు.
నువ్వు సీతక్కను ఎంత మంచిగా దూస్తున్నావు, సీతక్క గురించి ఎంత మంచిగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? గతంలో నువ్వే మాట్లాడినావు. సీతక్కనే అసలు కబ్జాలు పెట్టింది, సీతక్కనే నిజంగా మంచితనం అనే ముసుగులా సీతక్క తప్పుడు పనులు చేస్తుందని నువ్వు ఎట్లా మాట్లాడినావు నేను కూడా వినిపిస్తా. అది వినాలే, ప్రజలందరికీ తెలవాలి నీ రంగు ఏందనేది, నీ రంగు కూడా తెలవాలి. అసలు నీ రంగులు ఎన్ని రంగులు మారుస్తావు, ఎన్ని కథలు పడతావు అనేది అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఈయన రంగు ఏందనేది ఒకసారి చూద్దాం. ఇక ఈ అంశం సీతక్కకు తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలింగ్, మంత్రి సీతక్క చుట్టూ సొంతల కుట్రలు. ఇవి ములుగు ఎమ్మెల్యే గారు, అదే విధంగా మన రాష్ట్ర మంత్రి గారు ఎమ్మెల్యే సీతక్క గారి చుట్టూ తనకు తెలియకుండా కొన్ని గోతులు దవ్వుతున్నారు. ఇప్పటికే మనం చూసినాము, వాళ్లకు వాళ్ళే చాలా మంది బయటపడతారు మంత్రులు. ఏది వాళ్ళ నోటి దురుసుతనంతో కాంగ్రెస్ నాయకులట వాళ్ళకు వాళ్ళే వాళ్ళకు వాళ్ళే కొట్టుకునే మోపైతురు అన్నట్టు ఈయన మాట్లాడుతున్నారు. వాళ్ళకు వాళ్ళే నోటి దురుసుతోని వాళ్ళకు వాళ్ళే బయటపడుతున్నారట ఈయన చెప్పే ప్రకారం. వాళ్ళ ఆపుకోలేనితనంతో, సహజంగా వాళ్ళకు ఉండే కబ్జా కోరు గుణంతో, వాళ్ళ దందాగిరి రౌడీయిజం ఇట్లా వాళ్ళకు మామూలుగా కాంగ్రెస్ లో లీడర్లు అంటేనే వాళ్ళకి సహజంగా ఉండేది అవినీతి. రెండు ఇక చూడరే, 9.5 సంవత్సరాలు అధికారంలోకి దూరం ఉండి కష్టపడ్డోళ్లకు అధికారం కోసం కష్టపడి తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేంద్రంలో అప్పుడు ఉండి తెలంగాణ ఇచ్చి ఆంధ్రలో కోల్పోయింది. కాంగ్రెస్ మొత్తాన్ని అస్తిత్వాన్ని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో. ఆ పార్టీ గురించి ఏం మాట్లాడుతుందంటే సహజంగా ఉంటుందట వాళ్ళకు అవినీతి చేయడం అనేది సహజమట వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకు ఆనవాయితీగా వచ్చిందన్నట్టు మాట్లాడుతాండి. ఇక గుండాయిజం, 3 ల్యాబింగ్. ఈ కరీంనగర్లో ఎంతమంది వేరు జైలుకు? బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, భూ కబ్జా కోర్లు ఎంతమంది వేరు? నీకు అది కనబడతలేదు? కళ్ళు దొబ్బినాయా నీకు? నువ్వు మాట్లాడుతున్నావు కదా, మన కళ్ళు మింగినాయా తీన్మార్ మల్లన్న? మరి నీకెవరు మింగిరు కళ్ళు? నీకు కనబడతలేవు కళ్ళు? నేను ఎంత మంచిగా మాట్లాడినా కానీ ఏదో వల్గర్ లాంగ్వేజ్, నీకు మంచిగా మాట్లాడాను చాలాసార్లు ట్రై చేస్తున్నాను నేను. ఎందుకంటే నాకు ఎక్కువ శాతం నాకు వాడు వీడు అరై తురయ్య నాకు అనబుద్ధి కాదు ఎవరిని. కానీ నేను నువ్వు కదా, నువ్వు ఇష్టం ఉన్నాడు మాట్లాడుకుంటుంటే అసలు ఇక మంచి అనేది నేను మర్చిపోతే. ఇక ఎంత డబ్బులైనా సరిపోవు, వాళ్ళకి ఎంత తిన్నా సరిపో, అలాంటివి జరుగుతాయి. అయితే ఇప్పుడు ఇవ్వాలంటారు, ఎంత డబ్బులైనా సరిపోయి. బీఆర్ఎస్ నాయకులు దోసుకున్నారని ఇప్పుడు ఏది కేటీఆర్కి సంబంధించిన బినామీ ఒక్క దగ్గర 300 కోట్ల రూపాయలు వెళ్ళినాయంటే ఒక్క దగ్గరనే అది కేటీఆర్ దగ్గర ఎంత ఉండాలి? నిజంగా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వీళ్ళ బినామీల దగ్గర ఇంకెంతమంది ఉన్నారు? ఎన్ని లక్షల కోట్లు వెళ్ళాలి? నిజంగా కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సంపద అంతా ఎవరు దోచిరు? 9.5 సంవత్సరాల నుండి అధికారం నుండి బీఆర్ఎస్ పార్టీ దోస్తుందా, లేకపోతే కేవలం కుటుంబ పాలన సాగించి నిజంగా కల్వకుంట్ల కుటుంబం బాగుపడి ఈ లక్షల కోట్ల సంపదను దోచిన వీళ్ళ దగ్గర ఉంటుందా, లేకపోతే 9.5 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండి ఇప్పుడు మంత్రులైన వీళ్ళ దగ్గర ఉంటుందా? ఎవరి దగ్గర ఉంటుంది? తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించండి. తెలంగాణ సంపద అంతా ఎవరి దగ్గర ఉంటుంది? ఒరిజినల్ గా కాంగ్రెస్ మనిషి కాదు. ఆమె టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చింది సోషల్ మీడియా ద్వారా. ఇక కేసీఆర్ మాత్రం డైరెక్ట్ ఇన్ననే పుట్టిండు. ఇక ఇలా టీఆర్ఎస్ పార్టీలో జెండా పట్టుకుని పుట్టిండు కేసీఆర్. ఆయన టీడీపీలో కోలే, టీడీపీతో పొత్తు కలవలే, ఎండ్ల కోలే. అటు కాంగ్రెస్ పార్టీలో అక్కడికి పోయి సోనియా గాంధీ కాలు మొక్కలే, ఎండ్ల కోలే. కేసీఆర్ మాత్రం ఇన్ననే పుట్టిండు. ఇక ఏది బీఆర్ఎస్ పట్టుకొని జెండా రాజకీయాలకు ఎంటర్ అవుతూనే బీఆర్ఎస్ ఏది టీఆర్ఎస్ అనే జెండా పట్టుకొని వచ్చిండు. సహజంగా ఆమెకున్న కొంత అనుచర గణంతో ఆమెను ఎక్స్పోజ్ చేసుకోవడంలో అద్భుతంగా సఫలీకృతమైంది. బాగా పేరు తెచ్చుకునేది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీతక్క లాంటి వారు మంత్రి అయితే అద్భుతమైన పనులు చేస్తారు అనే ఒక మంచి పేరుని తీసుకొచ్చుకున్నారు. అది తెర ముందు తీసుకొచ్చుకున్నారు. అయితే తెర వెనుక ఏం జరుగుతున్నది అనేది సీతక్కకు తెలియడం లేదు. తెర వెనుక ఆమె చుట్టూ చాలా మంది గోతులు తీస్తారు. మరి తెలిసి తీస్తానులా తెలియక తీస్తానులా అనేది ఇప్పుడు ఈ వీడియో చూసి సీతక్క గారు ఈ వీడియో చూస్తారు. వాళ్ళు చూసే ముందు నేను చెప్తా కానీ ఆ వీడియో దేవుల గురించి మాట్లాడతాడు ఏం కథ అనేది. సీతక్కకు సంబంధించిన పిఏ ఆ మున్నూరు కాపు సామాజిక వర్గం అట. అయితే తీన్మార్ మల్లన్న మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి వీళ్ళట సీతక్కకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ పిఏ ద్వారా మల్లన్న తెప్పించుకొని సీతక్కను బ్లాక్మెయిల్ చేస్తుండట. సీతక్క గంత అమాయకురాల. ఒకసారి ఆలోచించండి ప్రజలారా. తీన్మార్ మల్లన్న మీద ఎలాంటి అభాండాలు వేస్తున్నాడో
ఒకటి కాపు సామాజిక వర్గం అయినంత మాత్రాన నిజంగా తీన్మార్ మల్లన్నను నమ్మకుండా పోతుందా, లేకపోతే పిఎన్ నమ్మకుండా పోతుందా? నువ్వు ఇటు ఎవరు నమ్మకుండా చేద్దామని నీ ప్లానింగు? సరే, నువ్వే సీతక్క గురించి గతంలో ఏం మాట్లాడినావు, నీ మాటలు నిందాం ఒకసారి. మిత్రులారా, ఈ వీడియో ఒకసారి చూడండి, ఈ వాయిస్ ఏనండి. నిజంగా ఏం మాట్లాడతాడు సీతక్క గురించి, ఇవాళ ఎందుకు ఇట్లా దూసినట్టు మాట్లాడుతాడో, ఇప్పుడేం అంతకుముందు గతంలో కూడా ఏం మాట్లాడినానని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోకి అయితే ముందుగా లైక్ చేయండి కంపల్సరీ. సీతక్క ఒరిజినల్ గా కాంగ్రెస్ మనిషి కాదు, ఆమె టీడీపీ తెర వెనుక ఆమె చుట్టూ చాలా మంది గోతులు తీస్తాను, తెలిసి తీస్తానులా తెలియక తీస్తానులా అనేది ఇప్పుడు ఈ వీడియో చూసి సీతక్క గారు మీరు అధికారం లేనప్పుడు అరుంధతి లాగా ఒక మహాత్మురాల్లాగా జేజమ్మలాగా కనబడ్డారు. సీతక్క మీకు అధికారం వచ్చినాక జర దయచేసి చంద్రముఖిలాగా కాకురు, కాదు చంద్రముఖిలాగా కాకురు. ఎవరు ఇప్పుడు అంటే ఏ పూట కాపూట మాటలు ఎవరు మాట్లాడుతుర్రు, నిజంగా పూటకో మాటలు ఎవరు మాట్లాడుతుర్రు అనేది ఇప్పుడు ఇంటున్నోళ్ళకు తెలిసే, అందరికి తెలిసే. ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది ఈ వీడియో చాలా మందికి షేర్ చేస్తారు దాకు, నాకు తెలిసి. అట్లా మాట్లాడతామంటే మిమ్మల్ని మెచ్చారు ప్రజలు మెచ్చనే మంత్రి అంటే సీతక్క అంటే మా అడవి బిడ్డ చాలా సాయం చేస్తుంది అని ఆలోచనలు ఉండే, కానీ మీరు సాయం చేస్తలేరు అనేది మాకు తెలుసు. మీరంతా స్టంట్లు, వీడియో స్టంట్లు అని మాకు తెలుసు. ఆల్రెడీ మేము సంవత్సరం కిందనే మీ దందాలు, మీ వ్యవహారాలంతా చూపించినాం. మీరు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తారు, ఏ స్టైల్లో కబ్జాలు చేస్తారు చూపించినాం. అప్పుడు మా మీద 3-4 కేసులు కూడా మీరు పెట్టి, ముసుగులో అక్రమాలు, ఆమె అసలు ఏం చేస్తాంది, మంచి ముసుగులో అక్రమాలు, ఆమె అసలు ఏం చేస్తాంది అనేది ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలకు తెలియాలి. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే నాయకులను ఆరాధిస్తారో అక్కడ చాలా అరాచకాలు జరుగుతాయి. నువ్వు గిట్టిన కేసీఆర్ని జోక్తున్నావు అంటే గదే. ఇప్పుడు నువ్వు అంత అవినీతి చేసిన కేసీఆర్ని జోక్తున్నావు అంటే ఇన్నర్గా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈయన సీతక్క గురించి గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతాడు? మరి సీతక్క మారిందా? నిజంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి మంత్రిని చేసిర్రు సీతక్క గురించి గతంలో ఏం మాట్లాడి? నేనే మంచి అని ముసుగులా చాలా అవినీతికి పాల్పడ్డది, నేను చాలా బయట పెట్టినా, నువ్వు ఏం చేస్తాను, ఏం చేయలే, నీ కథలేంది, నీ లెక్కేంది, నువ్వు ఎవరికి సాయం చేసినావు, నీ స్టంట్లు ఏంది, నీ కథ ఏంది అన్నీ తెలుసు నాకు చెప్పకు, నేను బయటకు తీస్తేనే నా మీద 2-3 కేసులు అయినాయి అని చెప్పిండు. నేను ఇప్పుడేం మాట్లాడుతాడు? సీతక్కకు తెలియదు, కిందున్నోళ్ళు మంత్రి యేసుడు కొత్త కాబట్టి, సీతక్క నాయకురాలు అంటే కొత్తనే, మంత్రి పదవి కొత్తనే, నాయకత్వానికి కొత్త కాదు కదా. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొట్లాడింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువ కుట్రలు జరుగుతాయి. అధికారంలో ఉన్నాక ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పసిగట్టదు ఆమె. ఈయన చెప్తాడు ఇక కొంచెం అన్న మాట్లాడడానికి తలకే దిమాకు ఉండాలి. మాట్లాడేది కొంచెం మాట్లాడితే దిమాకు పెట్టి మాట్లాడదు జరా. నువ్వు గతంలో కేసీఆర్ గురించి ఏం మాట్లాడినావు, గతంలో కేటీఆర్ గురించి ఏం మాట్లాడినావు, గతంలో ఏ జర్నలిస్టుల పైన కౌంటర్ వేసినావు, అవన్నీ మాకు తెలియదు. నేను తీస్తా బయట, ప్రతి ఒక్కటి బయటకు తీస్తా. మిత్రులారా, ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఇలాంటి నిజంగా తీన్మార్ మల్లన్నను ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్మద్దు, అగ్రనాయకత్వం నమ్మద్దు. తీన్మార్ మల్లన్నను ఏదో విధంగా బట్టగలిపి మీదేసే ప్రయత్నం చేయాలనే కుట్రలో భాగంగానే నిజంగా రోజుకో కథలకు వస్తుండు. ఏ కథలకు వచ్చినా కానీ చిలక ప్రవీణ్ నీ స్టాండింగ్ ఎవరు నమ్మరు. ఎందుకంటే నువ్వు బహుజనవాదం అన్నావు, జేబీఎం అన్నావు, ఈ పదాలు ఎక్కడ వినాయి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీదనే తిరగబడ్డావు. నేను పార్టీలోకి రానియలే, ఎందుకు రానియలే పార్టీలకు అన్నది అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అలానే పెట్టుకోండి.